ఉండండి. ఎందుకంటే ఇది లీగల్ రిలేటెడ్గా చాలా ఇంపార్టెంట్ కేసుగా మారిపోయింది. లీగల్గా అసలు ఆ సెక్షన్లే వర్తించవని మీరు అంటున్నారు. ఏసీబీ ఈడీ కరెక్ట్గా చేస్తుందని కాంగ్రెస్ అంటుంది. ప్రభుత్వాలు పార్టీలు పక్కన పెడితే లీగల్ ఎక్స్పర్ట్ ప్రముఖ లాయర్ రచనారెడ్డి గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఓన్లీ కేసు గురించి లీగల్ టర్మ్స్ ఆమెతో మాట్లాడి మళ్ళీ డిబేట్లోకి వెళ్దాం. ఆమె హైకోర్టులో కేసుకు వెళ్ళే అవసరం కూడా ఉంది. రచనారెడ్డి గారు గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. రచనారెడ్డి గారు నిన్న మొన్న కూడా మాట్లాడాము. ఈ కేసు గురించి మీరు చాలా కూలంకుషంగా అధ్యయనం కూడా చేశారు. మీకు దీని మీద చాలా క్లారిటీ ఉంది. ఆ ఏసీబీ పెట్టిన సెక్షన్లపై ఇక్కడ ఉన్న శ్రావణ్ గారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆయన 2 భారతీయ శిక్షణ స్మృతి ఒకటి తెచ్చారు, ఐపీసీ బుక్ కూడా తీసుకొచ్చి చెప్తున్నారు. అసలు ఆ సెక్షన్లే దీనికి వర్తించవు, ఇందులో అవినీతే జరగలేదు అని చెప్తున్నారు. మీరు యాజ్ ఏ అడ్వకేట్గా, న్యూట్రల్ పర్సన్ కూడా, మీరు కాంగ్రెస్ కాదు బీఆర్ఎస్ కాదు కాబట్టి యాజ్ ఏ అడ్వకేట్గా మీరు ఏం చెప్తారు ఈ విషయంలో? అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్ ఒకటి ఉంది కదా, సెక్షన్ 13 అని. సరే, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో అసలు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లోనే కరప్షన్ అనే దానికి డెఫినేషన్ లేదండి. దాంట్లో ఓన్లీ గ్రాటిఫికేషన్ అంటే లబ్ధి పొందడం, ఇల్లీగల్ లబ్ధి పొందడం అనే దాని మీద డెఫినేషన్ ఉంది. సో ఇప్పుడు కాంగ్రెస్ చేయాలి. ఇంకోటి 409 ఐపీసీ అయితే వర్తించడండి. అట్లీస్ట్ నాకు ప్రైమా ఫేషియాగా వర్తించదు. ఎందుకంటే వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది ఇప్పుడు బిఎన్ఎస్ ఇంకా బిఎన్ఎస్ఎస్ వచ్చిన తర్వాత. సో ఐపీసీ సెక్షన్ కింద మీరు ఎఫ్ఐఆర్ ఎట్లా ఫైల్ చేస్తారో ఇక వాళ్ళు చెప్పాలి, లేకపోతే వాళ్ళు అది ఛార్జ్ షీట్ లో కరెక్ట్ చేసుకుంటారా ఏంది అనేది చూడాలి. సో 409 క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అయితే అకార్డింగ్ టు మీ ఇట్స్ నాట్ వయబుల్. రచన గారు, ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఐపీసీ సెక్షన్ మీరు చెప్పినట్టు వర్తించదు అని అనుకున్నప్పుడు, ఆ సెక్షనే కరెక్ట్ కానప్పుడు కేటీఆర్ హైకోర్టులో క్వాష్ చేయాలని పిటిషన్ వేశారు. దాన్ని కొట్టేసింది హైకోర్టు. సుప్రీంకోర్టుకు వెళ్ళారు, ఇమీడియట్ విచారణకు సుప్రీంకోర్టు కూడా తీసుకోలేదు. దాన్ని ఎలా చూడాలి? సో దాన్ని సార్, ఇప్పుడు క్వాష్ పిటిషన్ లో ఎఫ్ఐఆర్ ఇస్ ద మోస్ట్ ప్రిలిమినరీ స్టేజ్. అది మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. సో ఎఫ్ఐఆర్ స్టేజ్ లోనే క్వాష్ చేసుడు అనేది చాలా అరుదు. అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళకు ఎఫ్ఐఆర్ నుంచి ఛార్జ్ షీట్ వరకు అక్యూజ్డ్ ఇంకో అక్యూజ్ ని ఇంక్లూడ్ చేసే అవకాశం ఉంటది, ప్లస్ సెక్షన్స్ ని చేంజ్ చేసే అవకాశం కూడా ఉంటది. సో నాకు తెలిసి ఆ ఫెసిలిటీ ఎలాగో లీగలీ ఉన్నది కాబట్టి దాన్ని క్వాష్ చేయకుండా ఉన్నారు. అండ్ ప్లస్ వీళ్ళ లాయర్లు కూడా ఆ ఐపీసీ బిఎన్ఎస్ యాంగిల్ తీసుకొచ్చిండో లేరో ఐ డోంట్ నో. బట్ ఆ ఫెసిలిటీ లీగలీ ఎఫ్ఐఆర్ టు ఛార్జ్ షీట్ ఆ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఐ బిలీవ్ దట్ ద ఎఫ్ఐఆర్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ నాట్ బిన్ క్వాష్డ్. ఎందుకంటే ప్రిలిమినరీ స్టేజ్ లోనే ఇన్వెస్టిగేషన్ ఉంది అండ్ ఇట్స్ అన్ ఇంపార్టెంట్ కేసు అని చెప్పేసి. ఇంకొకటి ఫైనల్ క్వశ్చన్, ఇంకొకటి లీగల్ పాయింట్. అడ్వకేట్ సమక్షంలో విచారణ జరపాలని కేటీఆర్ మొన్న కోరితే ఏసీబీ అనుమతించలేదు. ఇప్పుడు హైకోర్టు అనుమతించింది, అడ్వకేట్ సమక్షంలో విచారణ జరుగుతుంది. అంటే ఏసీబీ అనుమతించకపోవడాన్ని ఎలా చూస్తారు? దాన్ని రాజకీయంగా చూడాలా, లేకుంటే వాళ్లకు ఫ్లెక్సిబిలిటీ ఉందా? కోర్టు ఈ రోజు అయితే అనుమతి ఇచ్చింది, దాన్ని ఎలా చెప్పొచ్చు? ఓకే, లీగలీ అయితే సార్ తెలంగాణ ప్రభుత్వం అని మన ఆర్టికల్ 22 ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 22 ఇంకా చాలా రాష్ట్రాలు ఆ అమెండ్మెంట్ ని ఆల్రెడీ తీసుకొచ్చినారు. సో కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ ఉండాలని చెప్పేసి ఆ అమెండ్మెంట్ ని తీసుకొచ్చిండ్రు. సో ఇక్కడ ఏసీబీ జస్ట్ తెలంగాణ ప్రభుత్వం ఇంకా అడ్వకేట్ ఇంట్రోగేషన్ లో డైరెక్ట్ గా ఉండొచ్చు అనేది మన స్టేట్ లో అమెండ్మెంట్ లేదు కాబట్టి వాళ్ళు దే హ్యావ్ స్టాప్డ్ ఇట్. కానీ వాళ్ళు వాళ్ళ డిస్క్రిప్షన్ లో వాళ్ళు అప్పుడే అలౌ చేస్తుంటే ఇంకా ట్రాన్స్పరెంట్ అనిపిస్తుండే కదా. ఎందుకంటే అడ్వకేట్ ఉండడంలో ప్రాబ్లం ఏంటి? అడ్వకేట్ మాట్లాడలేరు. అడ్వకేట్ డైరెక్ట్లీ క్లయింట్ తోని జస్ట్ వాళ్ళ అడ్వైజ్ వాళ్ళకు డైరెక్ట్లీ చెప్పగలుగుతారు, కానీ క్లయింట్ తరఫున అడ్వకేట్ ఏమీ మాట్లాడలేరు, క్లయింటే మాట్లాడాలి. సో అటువంటప్పుడు అసలు అలా చేయడంలో ప్రాబ్లం ఉండేది లేకుండే. మళ్ళీ దానికోసం కోర్టుకు వచ్చి మళ్ళీ అడ్వకేట్ ని అలా చేస్తూ ఐ థింక్ ఇట్ వాజ్ రియల్లీ అన్నెసెసరీ. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ సార్, గ్రాటిఫికేషన్ ని గవర్నమెంట్ ప్రూవ్ చేయాలి. ఇప్పటి వరకు అకార్డింగ్ టు మీ ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ కమర్షియల్ కాంట్రాక్ట్. సరే, కొన్ని ఫైనాన్షియల్ రూల్స్ ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి, కానీ గ్రాటిఫికేషన్ ఎలక్ట్రల్ బాండ్స్ అంటుండు. ఎలక్ట్రల్ బాండ్స్ అనేది
మొన్న సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ వరకు ఇట్ వాజ్ అ లీగలీ వ్యాలిడ్ డొనేషన్ ప్రాసెస్. సుప్రీం కోర్టు కూడా ఇప్పటి నుంచి ఎలక్ట్రల్ బాండ్స్ ని మేము అలౌ చేయము అని అన్నది, కానీ ఇచ్చిన ఎలక్ట్రల్ బాండ్స్ ని ఎవరిని కూడా వాపస్ చేయమని చెప్పలేదు. సో గ్రీన్ కో అనే సంస్థ అదే టైంలో ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చినా ఇవ్వకున్నా దట్ డైరెక్ట్లీ క్విడ్ ప్రోకో అనేది కూడా చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఎలక్ట్రల్ బాండ్స్ వర్ a legally allowed transaction into the account through account to various parties. సో గవర్నమెంట్ ఇప్పుడు గ్రాటిఫికేషన్ కేటీఆర్ అయినా సిఎల్ఎన్ రెడ్డి అయినా అరవింద్ కుమార్ అయినా లబ్ధి ఎట్లా పొందిండ్రో వాళ్ళు చూపెట్టగలగాలి. అంటే అదే మెయిన్ పాయింట్ ఇక్కడ. నిజంగా ఈ కేసు మొత్తం మీరు పరిశీలిస్తూ వచ్చారు కాబట్టి ఇందులో 55 కోట్లు ఖచ్చితంగా ఆ కంపెనీకి 48 కోట్ల తర్వాత వెళ్ళాయి, తర్వాత 8 కోట్ల సంథింగ్ వెళ్ళింది, 55 కోట్లు వెళ్ళాయి కానీ అవి ఆ కంపెనీకి మాత్రమే వెళ్ళాయి. ఆ కంపెనీ తీసుకుంది. అవినీతి జరిగి ఉంటే బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్, కేటీఆర్ అవినీతి చేసి ఉంటే వీళ్ళు ముగ్గురు A1, A2, A3 లాగా ఉన్నారు కాబట్టి తీసుకున్న కంపెనీ ఎందుకు ఇందులో భాగస్వామ్యం కాలేదు, ఆ కంపెనీ పేరు ఎందుకు పెట్టలేదు కేసులో, ఆ కంపెనీని ఎందుకు ఇందులో చేర్చలేదు, అవినీతి జరిగితే చేర్చాలి కదా అనేది ఒక పాయింట్. ఓవరాల్ కేసును చూస్తే ఇందులో మీకు అవినీతి కనిపిస్తుందా? ఇప్పటికైతే నాకు అవినీతి కనిపించడం లేదండి. ఇప్పటికి ఐ మీన్ జస్ట్ యాజ్ మై పర్స్పెక్టివ్ యాజ్ అ లాయర్ ఇప్పటి వరకు వచ్చిన ఎవిడెన్స్ లో, ఎందుకంటే ఇప్పటి వరకు నేను చూసిన దాంట్లో ఓన్లీ గ్రీన్ కో అనే సంస్థ ప్రమోటర్ గా ఉన్నప్పుడు, అంటే ప్రమోటర్ గా పక్కకు జరిగే కన్నా ముందు ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో 41 కోట్లు ఇచ్చారు అని వీళ్ళు ఆపాదించిండ్రు కదా. సో 55 కోట్లకు 41 కోట్లు ఇచ్చుడేందో అది అర్థమైతలేదు. ఐ మీన్ ఐ థింక్ ఇట్స్ రియల్లీ బ్యాడ్ ట్రాన్సాక్షన్. ఒకటి అది రచనా రెడ్డి గారు 55 కోట్లు కూడా గ్రీన్ కోకి ఇవ్వలేదు. అది ఆ ఫార్ములా ఈరేస్ కంపెనీకి వెళ్ళాయి 55 కోట్లు. గ్రీన్ కోకు అప్పటికి ప్రమేయం లేదు అందులో. ఎఫ్ఈఓకే వెళ్ళినాయి, అదే అంటున్నా, ఎఫ్ఈఓకే వెళ్ళినాయి. కానీ అకౌంట్ టు అకౌంట్ ట్రాన్సాక్షన్ విద్ ఇన్ అ కాంట్రాక్ట్, ఇక్కడ ఫైనాన్షియల్ రెగ్యులేషన్స్ ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి సార్ కళ్యాణ్ గారు. కానీ ఫైనాన్షియల్ రెగ్యులేషన్స్ ఇర్రెగ్యులారిటీస్ ఆర్ నాట్ నెసెసరీలీ అ క్రైమ్. అవును. సో ఈ ఫైనాన్షియల్ ఆర్బీఐ రెగ్యులేషన్స్ అయినా, ఈ మన క్యాబినెట్ ఆమోదం అయినా, లేకపోతే ఇంకేదన్నా హెమా వైలేషన్స్ అయినా, దే మైట్ నాట్ నెసెసరీలీ బి అ క్రైమ్. దాన్ని ఈడీ ఇన్వెస్టిగేట్ చేస్తుంది, కానీ ఈడీ కూడా దాని క్రైమ్ అని ఎప్పుడు అంటది? మనీ లాండరింగ్ ఎవిడెన్స్ కంప్లీట్ ప్రూఫ్ ఉన్నప్పుడే. మనీ లాండరింగ్ ఎప్పుడైతుంది? అకౌంట్ టు అకౌంట్ ట్రాన్సాక్షన్ లో మనీ లాండరింగ్ ప్రూఫ్ చేస్తుడు చాలా కష్టం. ఎందుకంటే అసలుకే ఉండదు. ఈ అకౌంట్ నుంచి ఆ అకౌంట్ వరకు కాకుండా మధ్య లింక్ ఎక్కడనో డైవర్ట్ అయింది అని కనిపించాల మనకు, లేకపోతే అన్అకౌంటెడ్ మనీ కూడా ఇక్కడ ట్రాన్సాక్ట్ అయింది అని చూపెట్టాలి. ఫైనల్ గా రచనా రెడ్డి గారు, ఫైనల్ గా ఒకటే క్వశ్చన్ మిమ్మల్ని. ఇందులో ఎఫ్ఈఓ ఆ కంపెనీ ఏదైతే 55 కోట్లు ఇప్పుడు ఆ కంపెనీ అకౌంట్ లో ఉన్నాయి, ఆ కంపెనీ పేరు అవినీతిలో చేర్చకపోవడం, లేకుంటే ఈడీ ఆ కంపెనీపై విచారణ చేయకపోవడాన్ని ఎలా చూడాలి? మీరు చెప్తున్న ప్రకారం ఏసీబీకి రైట్ లేదంటున్నారు ఇందులో కేసు, ఈడీకి కూడా లేదంటున్నారు రైట్ నౌ. అంటే ఫ్యూచర్ లో ఇంకేమైనా ఆధారాలు వస్తే మనం చెప్పలేం, కానీ ఇప్పటికైతే ఇప్పటికైతే వాళ్ళకు చూపెట్టడం కష్టం సార్. ఎందుకంటే ఈడీ ఇంకా దర్యాప్తు మాత్రమే చేస్తుంది. ఈడీ ఫైనలీ మనీ లాండరింగ్ జరిగిందనే కన్క్లూజన్ కి ఇప్పటి వరకు రాలేదు. సో వీ హావ్ టు లుక్ ఎట్ ఇట్ ఫ్రమ్ దట్.